హాయ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ నాగరాజ్, స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాలండి. గుడ్ న్యూస్, నవోదయ నోటిఫికేషన్ వచ్చేసింది. ఎవరైతే ప్రజెంట్ 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో ప్రతి స్టూడెంట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నవోదయకి సంబంధించి, సైనిక్కి సంబంధించి, ఆర్ఎంఎస్కి సంబంధించి అండ్ ఆల్ మనకి ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి నోటిఫికేషన్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ మీ ముందు నేను ఉంచే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆల్రెడీ. అండ్ స్టేట్లో చూసుకున్నట్టయితే టెట్ ఎగ్జామ్ కూడా ఆల్ టికెట్స్ అయితే రావడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్ కూడా చాలా లాంగ్లో పడుతున్నాయి అని చెప్పేసి అప్లికెంట్స్ అందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. అండ్ టుడే నవోదయకి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చాను. దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మీ ముందు ఇది అండి. ఒకసారి నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ సైట్లోకి వచ్చేసాము. ఇక్కడ స్క్రోల్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ డేట్ టు అప్లై ఈస్ 29 జూలై 2025 అని మీకు స్క్రోల్ అవుతుంది. క్యాండిడేట్స్ కార్నర్లో మీకు ప్రతిదీ కూడా కనబడుతుంది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6 JNVST 26-27. అండ్ ఇక్కడ మనము అఫీషియల్గా ఇక్కడ అప్లికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ప్రొసీడ్ అవుతాం. ఒకసారి ఎంటర్ అవుదాం. ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6 2026-27 మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి మీరు ప్రతిదీ రీడ్ చేస్తూ క్లిక్ చేస్తేనే ప్రొసీడ్ అని చెప్పేసి ముందుకు వెళ్తాం. ప్రతిదీ కూడా దీనికంటే ముందు మనము అండ్ నోటిఫికేషన్ అయితే పర్ఫెక్ట్గా చదివిన తర్వాత మనకి ఏమేమి కావాలి, అసలు ఏమేమి అవసరం అప్లై చేయాలంటే మన స్టూడెంట్ అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. అండ్ సర్టిఫికెట్స్ ఏమేమి కావాలి, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, స్టడీ సర్టిఫికెట్ కావాలా వద్దా, అండ్ అప్లోడ్ చేయాలంటే జేపీజీ ఫార్మాట్ ఉండాలా, పీడిఎఫ్ ఉండాలా, అండ్ సైజ్ ఏ విధంగా ఉండాలి, ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉండాలి, లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా, ప్రతిదీ కూడా మీకు క్లియర్ కట్గా మనం చూద్దాం. అది నోటిఫికేషన్కి వెళ్దాం. అప్లికేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. దీనికంటే ముందు మనం నోటిఫికేషన్ పర్ఫెక్ట్గా రీడ్ చేసిన తర్వాత మనం ఇందులోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది అండి అప్లికేషన్ చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్. ఇది జవహర్ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్. మీరు ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా స్క్రీన్ పైన కనబడుతుంది. లాస్ట్ డేట్ టు అప్లై ది ఆన్లైన్ అప్లికేషన్ జూలై 29th మీకు కనబడుతుంది. ఈ లాస్ట్ డేట్ అప్లికేషన్ ఎప్పుడు అనేది. ఓకే, సో క్లియర్గా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ 6th JNVS సెలక్షన్ టెస్ట్. ఓకే, ఇది జవహర్ నవోదయ ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు మెయిన్ మోటో ఏంటి అనేది మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎస్పెషల్లీ ఫర్ రూరల్ ఏరియా పీపుల్కి సంబంధించి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్టార్టింగ్ అప్పుడు 27 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్లో మనకి కోఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, రెసిడెన్షియల్ స్కూల్స్. ఓకేనా. అండ్ ప్రతిదీ కూడా 1 రూపీ పేమెంట్ అనేది ఉండదు. అండ్ లాటరల్ ఎంట్రీలో అయితే 9th తీసుకుంటున్నారు. అండ్ +1 దాంట్లో కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది బ్యాలెన్స్ సీట్లోకి. అండ్ దానికి రిజర్వేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ దానికంటే ముందు ఇప్పుడు మనకి మొన్న 9 ఇక్కడ తెలంగాణలో చూడండి 9 ఉన్నాయి. ఏంటి సార్, నోటిఫికేషన్లో మనకి కొత్తగా తెలంగాణకి సంబంధించి ఓల్డ్వి 9 నవోదయాస్ ఉన్నాయి, కొత్తగా 7 అలర్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే 654 మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ 9 మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా కనబడుతుంది. 9 ఫర్ తెలంగాణ.
9 ఫర్ తెలంగాణ. అండ్ ఏపీకి చూసినట్లయితే మీరు 17 ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ నవోదయస్ 17. ఓకే. అండ్ తెలంగాణకి చూసినట్లయితే మనకు 9 ఉన్నాయి. సార్ మరి కొత్తగా అలాట్ అయిన 7 స్కూల్ సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు ఫర్దర్గా క్లియర్గా మీరు చూడొచ్చు. ఎస్, టోటల్గా 654 అలాటెడ్ అండ్ శాంక్షన్ అయినవి కూడా టోటల్గా కలుపుకుంటే మనకి ఐ థింక్ 680+ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ద టోటల్ ఏరియా ఆఫ్ జేఎన్విఎస్ శాంక్షన్డ్ అక్రాస్ ద కంట్రీ. ఓకేనా, ఎక్సెప్ట్ తమిళనాడు అండ్ ఇంకొకటి ఏంటంటే అర్బన్ ఏరియా ఉన్న దాంట్లో నవోదయాస్ లేవండి. హైదరాబాద్లో లేదు, కోల్కతా, ముంబై అండ్ ఢిల్లీలో కొన్ని డిస్ట్రిక్ట్స్లో లేవు. 6 డిస్ట్రిక్ట్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఓవరాల్గా 689 నవోదయాస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఎగ్జామ్ సమ్మర్ అండ్ వింటర్ బౌండ్ 2 సెక్షన్స్లో జరుగుతుంది. 2 సెషన్స్లో జరుగుతుంది. ఇక్కడ 2 సెషన్స్లో మనకి ఫస్ట్ సెషన్లోనే కంప్లీట్ అయిపోతుంది క్లియర్గా. 13th డిసెంబర్ 2025 11:30 AM ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తెలంగాణ ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి, తెలంగాణ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళకి ఎగ్జామ్ 13 డిసెంబర్ 2025 11:30 AM స్టార్ట్ అవుతుంది. 2 hours ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ ఆల్రెడీ డేట్ వచ్చేసింది అండ్ అప్లికేషన్ డేట్ కూడా లాస్ట్ డేట్ ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. 29th జూలై అండి, 29th జూలై 2025 అప్లికేషన్ ఆన్లైన్లో లాస్ట్ డేట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సెలక్షన్ ప్రాసెస్ దీనికి సంబంధించి పూర్తి క్రైటీరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసుకోవడానికి ఫోటో, సిగ్నేచర్ అండ్ దీనికి సంబంధించిన ఏమేమి కావాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్గా పెన్ అండ్ ఆధార్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు అప్లికేషన్స్లో ఇక్కడ మనకి ఇవ్వడం ప్రొసీజర్ టు రిజిస్టర్ ఆన్లైన్ జేఎన్విఎస్ సెలక్షన్ టెస్ట్ 2026కి సంబంధించి సెలక్షన్ టెస్ట్ సింప్లిఫైడ్ త్రూ ది ఆన్లైన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్ క్యాన్ బి డన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఇక్కడ మనము అప్లికేషన్కి అయితే ఫీ ఏం లేదండి, నో ఫీ, 0 అండి. ఫీ అయితే లేదు. ఓన్లీ ఎవరైతే ఆన్లైన్ సెంటర్ వాళ్ళు చేయడానికి తీసుకునే చార్జెస్ కాకుండా మనము అప్లికేషన్ ఫీ అయితే జేఎన్విఎస్ వాళ్ళు తీసుకోవడం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి అప్లికేషన్ అనేది చేయొచ్చు. జస్ట్ ఓకేనా, మనకి ఫోటో, సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఆధార్ డీటెయిల్స్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్, కంప్లీట్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ ఏదైనా ఒకటి. ఓకేనా, 2 అని మెన్షన్ చేయలేదు ఇక్కడ, ఏదైనా ఒకటి. క్లియర్గా మీరు చూసినట్లయితే బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్ అండ్ ఆధార్ నెంబర్, ఆపార్ ఐడి కూడా అడుగుతుంది. ఆర్ పెన్ నెంబర్ కూడా దగ్గర పెట్టుకోండి కంపల్సరీ. పెన్ మీన్స్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అండి. ఇది ఆపార్ కూడా ఉంటుంది సేమ్ నెంబర్. అండ్ ఆధార్ నెంబర్ మూడింట్లో ఏది కొట్టినా కూడా మీరు ఫస్ట్ ఎక్కడ చదివారు, సెకండ్ ఎక్కడ చదివారు, థర్డ్ ఎక్కడ చదివారు, 4th, 5th, ఇప్పుడు ఏ రీజియన్లో ఉంది మీ స్కూల్ అనేది కూడా ఇక్కడ ఆటోమేటిక్గా చూపించడం అనేది జరుగుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. కంపల్సరీగా అప్లై చేసేటప్పుడు పెన్ అండ్ ఆపార్ నెంబర్ కూడా కంపల్సరీ. ఓకేనా, చాలామంది అర్బన్లో ఉండి రూరల్ పెట్టుకొని అప్లై చేస్తున్నారు. అండ్ సీట్స్ అయితే 100% క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఎక్కడ కూడా వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కానీ ఎక్కడ కానీ ఫ్రాడ్ చేయడానికి ఎట్లాంటి స్కోప్ లేకుండా 100% వెరిఫికేషన్ అనేది పగడ్బందీగా జరుగుతుంది. అండ్ ఏవైతే వేకెంట్ ఉన్న సీట్స్ని లాటరల్ ఎంట్రీ లేదంటే సెకండ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. అదొకటి దృష్టిలో పెట్టుకోండి.
సీట్ రావడం కాదు, జాయిన్ అయ్యే విధంగా కష్టపడండి. అండ్ వేరే వేరే దారులు ఉన్నాయని చెప్పేసి చెప్పినా కూడా వినొద్దు కంప్లీట్గా. అండ్ చాలామంది సీట్స్ ఇప్పిస్తామని చెప్పేసి మనీ కూడా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అట్లాంటివి అయితే ఇందులో ఛాన్స్ అయితే లేదు, స్కోప్ ఇక్కడ కూడా లేదు అండి. ఆల్రెడీ వాళ్ళు ఓఎంఆర్ పెడుతున్నారు, స్కోర్ పెడుతున్నారు, అండ్ సెలెక్షన్ లిస్టు, అండ్ విత్ ఐడి ప్రూఫ్ అండ్ ఆల్ టికెట్ నెంబరు, అప్లికేషన్ నెంబరు టోటల్గా మీ కళ్ళ ముందు ఉండగా కూడా మిగతా వాళ్ళని నమ్మి మోసపోవద్దు ఎట్టి పరిస్థితిలో కూడా. అండ్ సీరియస్గా పిల్లల్ని ప్రిపేర్ చేయించండి. అండ్ దానికి ఆన్లైన్ టెస్ట్ ఆర్ పాసిబిలిటీ ఉంటే ఆఫ్లైనా, లేదు అంటే ఆన్లైనా, ఏదో ఒక వేలో అండ్ జెన్యున్ వేలో కష్టపడండి. మీకు వచ్చే స్కోర్ను మాత్రమే నమ్ముకోండి. అండ్ వేరే వాళ్ళకి మనీ కానీ అది కానీ పెట్టకండి. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఛాన్స్ లేదు, స్కోప్ లేదు. అండ్ ఇట్లాంటివి అయితే ఎంకరేజ్ ఇప్పటి వరకు చేయలేదు, ఎవరు చేయరు కూడా నవోదయ అండ్ సైనిక్లో. ఓకేనండి, మోసపోదు మనీ పెట్టి. ఎట్టి పరిస్థితుల్లో 100% జరగదు అట్లాంటి ఫ్రాడ్. ఓకేనా. అండ్ కావాల్సిన సర్టిఫికేట్స్ అండి, ఇక్కడ చాలామంది క్రైటీరియాకి సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయ్ అసలు మీ స్టూడెంట్స్ ఎలిజిబులా కాదా ఫస్ట్ వెరిఫై చేద్దామండి. అప్లికేషన్ సర్టిఫికేట్స్ కంటే ముందు మనకి హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద అప్లికేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ అండ్ చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాడు. అసలు ఇక్కడ చూడండి అండి 4.2 ఇది ఫస్ట్ వెరిఫై చేయండి అసలు మీ స్టూడెంట్ ఎలిజిబులా కాదా అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాండ్ బిఫోర్ అండ్ 1st May 2014 అండ్ ఆఫ్టర్ 31st July 2016 బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూసివ్. అంటే ఈ డేట్ రోజు పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ ఈ డేట్ నుంచి ఈ డేట్ మిడిల్లో జన్మించిన వాళ్ళు, ఈ డేట్ రోజు కూడా జన్మించిన వాళ్ళని అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ డేట్స్ అయితే మళ్ళీ చూడండి ఒకసారి. 1st May 2014 నుండి మనకి 31st July 2016 మధ్యలో జన్మించిన స్టూడెంట్స్ వాళ్ళు 5th క్లాస్ ఇప్పుడు జాయిన్ అయిన వారైనా అండ్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి స్కోప్ ఉంది అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. సో ఏదున్నా కూడా థ్యాంక్ యూ. రైట్ అండి. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ సీట్ అలాట్మెంట్ కూడా ఎట్లా జరుగుతుంది, అసలు ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, రూరల్ ఏరియా వాళ్ళకి రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది పొరపాటు అండ్ రాంగ్గా కన్సిడర్ చేస్తున్నారు. రూరల్ ఏరియా వాళ్ళకి 75% ఫిల్ చేసిన తర్వాత చూడండి, అట్లీస్ట్ 75% ఆఫ్ ద సీట్స్ in your district will be filled by candidates provisionally selected from the rural area. ఫస్ట్ ఏం చేస్తారట అంటే 75% స్టూడెంట్స్ని రూరల్ ఏరియా పీపుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ 25లో వీళ్ళు అర్బనే కాదండి, రూరల్ అండ్ అర్బన్ ఇక్కడ మీకు చూడొచ్చు. దట్ ఈస్ ద బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు 75% కోటా ఎవరికి, రూరల్ పీపుల్. ఎస్, 75% కోటా రూరల్ పీపుల్కి వెళ్ళిపోతుంది, రూరల్ ఏరియా పీపుల్కి వెళ్ళిపోతుంది ఆఫ్ ద డిస్ట్రిక్ట్. రిమైనింగ్ సీట్స్ ఆర్ ఓపెన్ కోటాలా ఉంటాయి. అవన్నీ కూడా 25% సీట్స్ అంటే 20 సీట్స్ విల్ బి ఫిల్డ్ ఆన్ ద మెరిట్ ఫ్రమ్ ది బోత్ అంటే అర్బన్ అండ్ రూరల్ ఏరియా స్టూడెంట్స్ అనమాట. అర్బన్ అండ్ రూరల్ ఏరియా స్టూడెంట్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ ద సెలెక్షన్ క్రైటీరియా. ఇదొకటి మీరు అబ్జర్వ్ చేయాలి.
75% రూరల్ పోను, మిగిలిన 25%లో రూరల్ ప్లస్ అర్బన్ బోత్ ఆర్ మెరిట్ లిస్ట్లో ఓపెన్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది. చాలామంది దీన్ని ఎట్లా చెప్తున్నారు సార్ అంటే 25% రూరల్ 75% రూరల్ 25% అర్బన్ అని చెప్తున్నారు. నాట్ ఓన్లీ అర్బన్ ప్లస్ రూరల్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ రూరల్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం సీట్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో అందుకే నవోదయ కానీ మీ పిల్లలకి అప్లై చెయ్యాలి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే సెకండ్ క్లాస్ కంప్లీట్ అవుతుందో థర్డ్ నుండి మనము అలర్ట్ అవ్వాలి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 3 years పిల్లలు రూరల్లో ఉంటే రూరల్గా, ఒక్కవేళ సింగిల్ డే అర్బన్లో ఉన్న అర్బన్గా కన్సిడర్ చేస్తున్నారు. అది కూడా మీకు చూపిస్తాను, కళ్ళ కట్టినట్టుగా క్లియర్గా చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఫర్ అర్బన్ క్యాండిడేట్స్ చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏ క్యాండిడేట్స్ హూ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఏ స్కూల్ లొకేటెడ్ ఇన్ ద అర్బన్ ఏరియా ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే ఆఫ్ ఎ సెషన్ ఇన్ క్లాస్ 3rd, 4th, 5th విల్ బీ కన్సిడర్ యాజ్ ఏ అర్బన్. ఏమంటున్నాడు ఇక్కడ, సింగిల్ డే అర్బన్లో ఉన్నా కూడా మనము ఎట్లా కన్సిడర్ చేస్తున్నాడు, అర్బన్గా కన్సిడర్ చేస్తున్నాడు. ఈవెన్ సింగిల్ డే ఎక్కడ 3rd, 4th, 5th 3 yearsలో 3rd, 4th, 5th 3 yearsలో సింగిల్ డే అర్బన్లో ఉన్నా కూడా మనం అర్బన్లోకి వస్తున్నాము. నాట్ 25%, అది ఇక 25 కంటే తక్కువగానే ఉండొచ్చు. 25% అనేది ఓపెన్ కేటగిరీ, నాట్ ఫర్ అర్బన్ రిజర్వేషన్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కంపల్సరీ నవోదయ కావాలి అనుకునేవారు ఉంటారో టార్గెట్ సెకండ్ నుంచే ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నాను. అండ్ రిమైనింగ్ ఆల్ సైనిక్ అయితే ఈ రూరల్ అండ్ అర్బన్ అనే టెన్షన్ లేదు. ఆల్ ఆర్ లోకల్ క్యాండిడేట్స్ అండి. 67% తెలంగాణ మీరు అర్బన్లో చదవండి, రూరల్లో చదవండి. సైనిక్ వాళ్ళకి రిజర్వేషన్ అనేది లేదు, రూరల్ అండ్ అర్బన్ అనేది తేడా అనేది లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి, ఇదొకటి జాగ్రత్తగా రీడ్ చేసుకోవాలి, ప్రతి పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేయాలి. అండ్ దట్ టు బి చాలామంది ఏమనుకుంటున్నారు, సార్ ఇప్పుడు వచ్చేసి రూరల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఛాన్స్ ఉందా? ఎస్ అండి, అట్లాంటి ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు పెన్ నెంబర్ అనేది వచ్చింది ఒకటి, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, అదే ఆపార్ అది కూడా వచ్చేసింది. మీరు లాగిన్ అయినా లాగౌట్ అవునా ప్రతిదీ కూడా మనకు టైం అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. అట్లాంటి స్కోప్ అయితే ఇక్కడ లేదు. ఇప్పుడు జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీరు ఎక్కడ 3rd చదివారు, 4th చదివారు, 5th చదివారు అనేది క్లియర్గా మనకు కనబడుతుంది ఆన్లైన్లోనే. అండ్ అట్లాంటివి అయితే పెట్టుకోకండి. ఎవరైనా నవోదయ సీట్స్ కావాలి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో, మీ పిల్లలు సెకండ్ క్లాస్ కంప్లీట్ అవ్వగానే మీ పిల్లల్ని రూరల్ ఏరియా స్కూల్స్లో జాయిన్ చేసుకుంటే బెస్ట్. దానికి మించి ఇంకో స్కోప్ లేదు. అండ్ ఇంకొక ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, ఇంకో దారి అయితే లేదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ సిలబస్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ మీ పిల్లలు అప్లై చేయాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని ఎప్పటి నుంచి ఎప్పటికి అంటే 1st May 2014 నుండి టు 31st July 2016 మధ్యలో జన్మించిన ప్రతి స్టూడెంట్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ సిలబస్కి సంబంధించిన వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ క్రైటీరియా అండ్ ఏ బుక్స్ చదవాలి, ఇట్లా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఏ విధంగా మనము స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ మనము యూజ్ చేస్తే సీట్ రావడానికి స్కోప్ ఉంటుంది, అప్లికేషన్ చేయడానికి కావాల్సిన మేజర్ సర్టిఫికేట్స్ ఏంటి అనేది ఇంకొక వీడియో వస్తుంది. ప్రతిదాన్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసే ప్రయత్నం నేను చేస్తాను.